వెజ్ నూడిల్స్ కోసం ఫస్ట్ అయితే ఇలా నూడిల్స్ అన్నీ వేడి నీళ్ళు పెట్టి పెట్టుకోవాలి. నూడిల్స్ ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. దీంట్లోకి ఇప్పుడు వెజ్జెస్ వేసుకుందాం. హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, బీన్స్, కొంచెం ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఆనియన్స్, ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, ఇది కూడా మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేద్దాం. బాగా వేగిన తర్వాత దీంట్లో క్యాబేజ్ వేసుకోవాలి. బాగా వేసుకోవాలి క్యాబేజ్ కూడా. దీంట్లో క్యారెట్, ఓన్లీ వెజిటేబుల్తో చేస్తున్నా కాబట్టి వెజిటేబుల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు దీంట్లోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం వేసుకున్నా, కొంచెం వెనిగర్, టమాటా కెచప్, వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాసులు అన్నీ దాన్ని పట్టుకునేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నూడిల్స్, మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ అన్నీ వేసి మళ్ళీ బాగా కలుపుకుందాం. దీనికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఉడికించిన నూడిల్స్ అయితే వేసేసుకుంటున్నామండి. ఏం పడకుండా జస్ట్ నూడిల్స్ పడేలాగా దుంచేసి తీయని చెప్పాను. చేసావా? అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి, మంచిగా టాస్ చేయాలి. క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నాకు కొంచెం కలపడం ఇబ్బంది అవుతుంది. మసాలాలన్నీ ప్రతిదానికి పట్టుకోవాలి కాబట్టి. ఫైనల్గా మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసినాక ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. వెజ్ నూడిల్స్ రెడీ. టేస్టీ టేస్టీ నూడిల్స్ రెడీ, వెజ్ నూడిల్స్. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. బయట దానికన్నా ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా, పిల్లలకు కూడా మంచిగా తింటారు. థ్యాంక్ యూ.